హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ అనేది యూట్యూబ్ ఈ వీడియోని మరికొందరికి చూపించడం జరుగుతుంది కాబట్టి, సో ఇంకా ముందరికి మన ఛానల్ గురించి తెలుస్తుంది కాబట్టి, సో లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయొద్దండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా కొత్త వారు చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ హ్యాస్ అఫీషియల్లీ రిలీజ్డ్ ద నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ NORECT 10 notification 2026 for recruitment of nursing officer posts across various AIIMS institutes in India. So eligible candidates can apply online through the official website before the last dash ముందే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఎయిమ్స్ ద్వారా వచ్చింది. నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్ రిక్రూట్మెంట్ 2020కి సంబంధించి వేకెన్సీ వచ్చేసి 2551 వేకెన్సీ ఉంది. అప్లై వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు కాబట్టి ఎవరైతే నర్సింగ్ దాంట్లో చేయడానికి ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా వాళ్ళు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇలాంటి భారీ వేకెన్సీతో మళ్ళీ నోటిఫికేషన్ రాకపోవచ్చు. సో వెంటనే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి ఇక్కడ ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026 NORC 10 నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్ ఫర్ 2551 పోస్ట్స్ ద్వారా ఎయిమ్స్ NORCT 10 రిక్రూట్మెంట్ ఒకసారి చూడండి. ఆర్గనైజేషన్ వచ్చేసి మనకు ఎయిమ్స్ న్యూ ఢిల్లీ, ఎగ్జామ్ నేమ్ వచ్చేసి NORECT 10, పోస్ట్ నేమ్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ పోస్టు. మనకి ఇక్కడ పే లెవెల్ వచ్చేసి లెవెల్ సైన్ వాళ్ళకి 9300 నుంచి 34,800 నుంచి ప్లస్ గ్రేడ్ పే 4600 అయితే ఉంటుంది. టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 2551 2551 పోస్టులు అయితే వేకెన్సీ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అప్లై చేయండి. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి. సో మనకు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ మనం ఒకసారి గమనించాలి. మనకి ఇక్కడ ఎయిమ్స్ అనేది మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది కింది ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 24 ఫిబ్రవరి 2026 అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 16 మార్చ్ 2026 5 PM వరకు అప్లై చేసుకోవచ్చు, 5 వరకు. స్టేజ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేటు 11 ఏప్రిల్ 2026లో ఉంటుంది. స్టేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2026లో ఉంటుంది. అడ్మిట్ కార్డులో వచ్చేసి మనకు 8 ఏప్రిల్ 2026లో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నది మనకు ఆప్షన్ 1 దాంట్లో BSc హానర్స్ కానీ నర్సింగ్ కానీ BSc నర్సింగ్ కానీ చేసి ఉండాలి. లేకపోతే పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ అయితే కంపల్సరీగా చేసి ఉండాలి. అలాగే మిగతావన్నీ కొంచెం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అలాగే ఆప్షన్ 2 మనకి ఇక్కడ రిజిస్టర్డ్ యాజ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ విత్ స్టేట్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. ఇక్కడ ఆప్షన్ 2 ద్వారా మనకి ఇక్కడ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ GNM, అలాగే రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ 50 బెడెడ్ హాస్పిటల్ అయితే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు 50 బెడ్ హాస్పిటల్లో. సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి మనకు 18 సంవత్సరాలు 18 years మినిమం ఏజ్ అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 30 సంవత్సరాలు, అంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలి అభ్యర్థులు. సో ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ద్వారా మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకు అప్లై అవుతుంది కాబట్టి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మనం దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ వేరే వాళ్ళకి వేరే ఉంది. ముందుగా మనం జనరల్ మరియు OBC వాళ్ళకి 3000 అప్లికేషన్ ఫీ అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ 3000 అప్లికేషన్ ఫీ జనరల్ మరియు OBC వాళ్ళకి 3000. అలాగే మరియు SC ST EWS వాళ్ళకి అయితే 2400 2400 అప్లికేషన్ ఫీ అనేది వాళ్ళు చెల్లించి అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు PWS వాళ్ళకి ఎగ్జామ్టెడ్ వాడికి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు.
పేమెంట్ మోడ్ వచ్చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టేజ్ 2 ద్వారా టూ స్టేజెస్ ద్వారా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. ముందుగా స్టేజ్ 1 మనం ఒకసారి చూసుకున్నట్లయితే ద రిక్రూట్మెంట్ విల్ బి కండక్టెడ్ ఇన్ టూ స్టేజెస్ అనమాట. 2 స్టెప్లు ఉంటాయి దీంట్లో. మనకు స్టేజ్ 1 వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఇక్కడ టూ స్టేజెస్లో మనకు స్టేజ్ 1 ఇక్కడ NORCET ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ 90 minutesలో అయితే కంప్లీట్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాలి. నెగిటివ్ మార్క్ వచ్చేసి 1/3 అంటే మూడిట్లో ఒకటి. సో 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. దానిలో ఖచ్చితంగా అయితే క్వాలిఫై అయ్యాలి. క్వాలిఫై అయిన తర్వాత మనకు స్టేజ్ 2లో మనకి ఇక్కడ NORCET మెయిన్స్ అయితే ఎగ్జామ్ ఉంటాయి. ఇది వచ్చేసి 160 క్వశ్చన్స్ ఉంటాయి. 180 minutesలో మనం రాయాల్సి ఉంటుంది. 180 నిమిషాలు. మెరిట్ బేస్డ్ సెలక్షన్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా నెగిటివ్ మార్క్ వచ్చి 1/3 నెగిటివ్ మార్కింగ్ కట్ ఆఫ్ మార్క్ అయితే ఉంటుంది. అలాగే ఫైనల్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ స్టేజ్ 2 మార్క్స్ ద్వారా ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్టేజ్ 2లో కూడా కంపల్సరీ పాస్ అయి ఉండాలి. పార్టిసిపేటింగ్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్లో కానీ రిక్రూట్మెంట్ విల్ బి కండక్టెడ్ ఫర్ మల్టిపుల్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఎక్కడెక్కడ ఈ ఖాళీలను భర్తీ చేస్తారంటే మనకు ముఖ్యంగా కొన్ని స్టేట్ మరియు ఎయిమ్స్ హాస్పిటల్ మనం వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముందుగా ఎయిమ్స్ న్యూఢిల్లీ, అలాగే మంగళగిరి, భూపాల్, భువనేశ్వర్, రాయ్పూర్, పాట్నా, రిషికేశ్, అలాగే నాగ్పూర్, అలాగే రాజ్కోట్, బిహాంగర్, బతిండా, గోరఖ్పూర్, గువాహతి. సో మరియు మిగతా అన్ని ఎయిమ్స్ హాస్పిటల్లో మనకు ఈ ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. సో మనకు గువాహతి అయిన తర్వాత ఇక్కడ అలాగే మనకి ఇక్కడ కళ్యాణి, సో విజయపూర్, మదురై మరియు ఎయిమ్స్, CRPF, MIS అదర్స్ దాంట్లో మనకు ఖాళీలను భర్తీ చేస్తారు. కేటగిరైజ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకు యువర్ వాళ్ళకి 1113 అంటే 1113 ఖాళీ వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే ఓబీసీ వాళ్ళకి 643 అంటే 643, అలాగే SC వాళ్ళకి 372, 372 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ SC వాసులకి 194 SC వాళ్ళకి, అలాగే AWS వాళ్ళకి 226 to 26 టోటల్ వచ్చేసి 2551 పోస్టులు అయితే ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఎవరు మిస్ కావద్దండి. ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇక్కడ వరకు మన వీడియోని చూసినట్లయితే మనకు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. నోట్ వేకెన్సీ ఆర్ ఇంటెంటివ్ అండ్ మెయిన్ చేంజెస్ హౌ టు అప్లై. దీనికి ఎలా అప్లై చేయాలంటే విజిట్ అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. మనం ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలి. క్లిక్ ఆన్ NORCET 10 రిక్రూట్మెంట్ లింక్ పైన క్లిక్ చేసుకోవాలి. రిజిస్టర్ యూజింగ్ వ్యాలిడ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫిల్ చేయాలి. అలాగే అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీ అనేది పే చేసుకోవాలి. సబ్మిట్ చేసి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అప్లికేషన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకుని పెట్టుకోండి. సో అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఏమిటంటే అప్లై బిఫోర్ ద లాస్ట్ డే అంటే 16th March లోపల అప్లై చేసుకోండి. చెక్ ఎలిజిబిలిటీ కేర్ఫుల్ బిఫోర్ అప్లై చేసే ముందు మీకు ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకోండి. నో కరెక్షన్ అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి కరెక్షన్ అయితే ఉండదు. అడ్మిట్ కార్డ్ మస్ట్ బి డౌన్లోడ్ ఆన్లైన్. అడ్మిట్ కార్డ్ అనేది ఆన్లైన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి ఫిజికల్ అయితే వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఆన్లైనే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇలాంటి గొప్ప ఆపర్చునిటీ మిస్ కావద్దండి. ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ని రోజు మన ఛానల్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నారు. అలాగే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి.